యాక్చువల్లీ ఏంటంటే ఎన్ని వీడియోలు చేసినా నాకు తెలిసి మ్యారేజ్ బ్యూరోస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాయో అప్పటి నుంచి కూడా ప్రతి అంటే ఇలాంటి హెల్ప్ లైన్స్ లో కానీ శాటిలైట్ మీడియాలో కానీ లీగల్ దేంటి ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎన్ఆర్ఐ మ్యారేజెస్ గురించి చాలా మంది చేయడం జరుగుతుంది. అలాగే పేపర్లో వచ్చినప్పుడు కూడా కొన్ని ఎన్ఆర్ఐ మ్యారేజెస్ లో ఆడపిల్లల తండ్రులు ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని చాలా ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు మనకు అంత ఇబ్బంది లేదు, పేపర్లు చదువుకుని చదువుకుని యూట్యూబ్ లో కట్టుకుంటే కూడా వస్తుంది. కాబట్టి ఎన్ఆర్ఐ సంబంధాలు ఇచ్చేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే మా అబ్బాయి యూఎస్ లో ఉన్నాడు అంట్లోకి మనం చాలా అది గ్లో వచ్చేస్తుంది ఫేస్ లో విన్న వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇక్కడ ₹1 అయితే అక్కడ ₹1 అయితే ఇక్కడ 78 రూపాయలు అవుతుంది. సో 79 రెట్లు అధికంగా సంపాదించవచ్చు, లైఫ్ బాగుంటుంది, మా అమ్మాయిని అక్కడ ఇచ్చేద్దామని చెప్పేసి వితౌట్ వెరిఫికేషన్స్. అంటే అబ్బాయి చేస్తున్నాడు అంటే సాఫ్ట్వేర్ అని ఒక ముద్ర వేసేసుకుంటారు, లేకపోతే డాక్టర్ అని ఒక ముద్ర వేసుకుంటారు. ఇలా ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా అల్లుడు అమెరికాలో ఉంటాడు అంటారు. ఇద్దరు బాగున్నంత వరకు పర్వాలేదు, ఇద్దరు హ్యాపీగా ఉన్నంత వరకు, ఏ ప్రాబ్లం రానంత వరకు పర్లేదు. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఎంగేజ్మెంట్ వరకు, పెళ్లి వరకు, హనీమూన్ వరకు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వరకు, అమ్మాయి అక్కడ వెళ్లే వరకు బాగానే ఉంటుంది. వెళ్ళిన తర్వాత అసలు సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఏంటంటే డిపెండెంట్ గా ఎవరైనా తీసుకెళ్లొచ్చు కాబట్టి ఆ ప్రొవిజన్ యుఎస్ లో ఉంది కాబట్టి 6 నెలలకో ఎప్పుడో తీసుకెళ్లొచ్చు, తర్వాత పంపించేయచ్చు, అది వేరే విషయం. సో అక్కడ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఎలా ఉన్నాయి, ఏం జాబ్లు చేస్తున్నారు, అక్కడ ఏమైనా చట్ట వ్యతిరేకమైన బిజినెస్లు చేస్తున్నారా లేదా ఏంటనేది ఇప్పుడు చాలా వరకు వెలుగులోకి వస్తున్నాయి అనమాట. అప్పుడు ఏంటంటే సోషల్ మీడియా అంతగా లేదు కాబట్టి అవన్నీ తెలిసేది కాదు. అక్కడ ఏదో ఇష్యూ ఉన్నది, ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళిన అమ్మాయికి తెలియదు, అక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి కానీ అక్కడ లాసు అక్కడ లోకల్ గా ఉండే ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు కాబట్టి కొన్ని ఏంటంటే అట్లా అయిపోయినాయి. అమ్మాయి కూడా ఎడ్యుకేటెడ్ అయితే అక్కడ ఫైట్ చేసుకుని అక్కడ డివోర్స్ చేసుకుని అక్కడ విడిపోయిన వాళ్ళు వందలాది మంది, నాకు తెలిసి 1000 మంది ఉన్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే జనరల్ గా ఎక్కడైనా అమ్మాయిని ఇచ్చినప్పుడు మనం వెరిఫై చేసుకుంటాము వాళ్ళ కుటుంబం ఎలాంటిది, లేకపోతే వాళ్ళు ఉండే ఏరియా లాంటిది, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఆర్థిక నేరాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా క్రిమినల్ చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తారని జనరల్ గా వెతుక్కుంటుంటాం. కానీ యుఎస్ అనేటప్పటికి ఏంటంటే మన యుఎస్ అంటే అదేదో ఒక బ్రాండ్, అది ప్రపంచంలో ఉన్నతమైన దేశము, చాలా పేరు ప్రఖ్యాతులు గల దేశం కాబట్టి మనం ఏం ఆలోచించకుండా ఆ బ్రాండ్ కి అట్రాక్ట్ అయిపోయేసి పిల్లల్ని ఇచ్చేయడం జరుగుతుంటది. తర్వాత ఇచ్చేసి మినిమం ఏంటంటే ఇవాళ రేపు సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి, తర్వాత గూగుల్ ఉన్నాయి, పలాని కంపెనీలో పని చేస్తున్నప్పుడు ఆ గూగుల్లో సెర్చ్ చేసి కూడా అసలు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాడా లేదనేది కూడా తెలుసుకోవచ్చు. అలాగే అక్కడ ఉండే ఏరియాలో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు, అలా కనుక్కోవచ్చు. లేదంటే కూడా అతని ప్రొఫైల్ అనేది కరెక్ట్గా ఉంది లేదనేది ఒక ప్రొఫైల్ తీసుకుని, ఎందుకనంటే మ్యారేజ్ బ్యూరోలో ఇచ్చే ప్రొఫైల్ కి తర్వాత నిజంగా వాళ్ళు ఉండే ప్రొఫైల్ చాలా డిఫరెంట్ ఇస్తారు. ఎందుకంటే మనం ఫోటో దిగినప్పుడు కొంచెం అందంగా కనిపిస్తాం, న్యాచురల్ గా చూస్తే వేరేలా ఉంటాం. అలాగెలాగో మ్యారేజ్ బ్యూరోలో ఇచ్చినప్పుడు చాలా అందంగా ఉంటుంది ఫ్రేమింగ్ అనేది, వర్డింగ్ అనేది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంత హైట్, ఇంత కలరు, ఈ కళ్ళు ఇలా ఉంటాయి, ఏరిలా ఉంటాయి, లైక్ ఇదంతా ఒక ఇది అయిపోతుంటది. సో ఆ రియాలిటీలోకి వచ్చినప్పుడు ఏంటుంటదంటే మేబీ అక్కడ బాత్రూమ్లు కడిగే వాళ్ళు ఉండొచ్చు, అక్కడ పెట్రోల్ బంక్ లో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, అంటే సెటిల్ కాకుండా ఉండొచ్చు, ఆ తర్వాత అప్సెట్ అయిపోతుంటది. మేబీ తర్వాత సెటిల్ అవ్వచ్చు. కానీ మనం కూడా ఏదో అమెరికాలో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పెళ్లి చేస్తాము, ఈ అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వలేదు, అక్కడ ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు, మాకు మోసాలు అయిపోయినాయి అనేసి అప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటారు. అలా కాకుండా ఏంటంటే వాళ్ళంతా నెట్వర్క్ ఉంది, అక్కడ ఎస్ఎస్ఎన్ నెంబర్ అని ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ ఎస్ఎస్ఎన్ నెంబర్ అని ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ అది అడగండి, దాన్ని వెరిఫై చేసుకోండి. అంటే ఇక్కడ ఆధార్ కార్డ్ అలాగా అక్కడ ఎస్ఎస్ఎన్ అలాగా. సో అది నెంబర్ అడగండి. ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, అతని శాలరీ ఎంత, అది కరెక్టా కాదనేది కూడా మీరు డిఫరెంట్ మార్గాల ద్వారా అంటే లీగల్ గా వెరిఫై చేసుకోవచ్చు. మీరు సాటిస్ఫై అయ్యింది. మీరు ఇంకా ఇంకొక ముఖ్యమైన కూడా ఏంటంటే నాకు అనిపిస్తూ ఉంటది ఇవన్నిటికంటే కూడా అబ్బాయి నుంచి లేదా అబ్బాయి పేరెంట్స్ నుంచి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ కూడా తీసుకోవడం మంచిది ఇవాళ రేపు. ఎందుకంటే నామ్స్ ఆఫ్ మ్యారేజ్ అంటాం కదా, నేను అమెరికాలో ఉంటున్నాను, నేను ఈ జాబ్ చేస్తున్నాను, నా శాలరీ ఇంత, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అంటే డెఫినెట్ గా అంటే కొంచెం భయాలని ఉంటాయి. ఇది ఆశాస్పదంగా అనిపించవచ్చు, కానీ నిజంగా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది తర్వాత. కాబట్టి ఏంటంటే అమ్మాయి ఇచ్చేటప్పుడు
లేకపోతే అలాగే అమెరికాలో ఉన్న అమ్మాయిలను చేసుకునేటప్పుడు కూడా ఇవన్నీ వెరిఫై చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. కొన్ని కంట్రీస్లో ఏంటంటే పిఆర్ రావడం కోసం అనేది అక్కడ ఒక పెళ్లి చేసుకోవడం, పిఆర్ వచ్చిన తర్వాత అక్కడ లీగల్గా విడిపోవడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫ్రెష్గా ఒక అమ్మాయిని చేసుకుని నేను ఎన్ఆర్ఐ నేను పెళ్లి చేసుకో, అవి చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవి చాలా బయటకు వస్తున్నాయి. ఆ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే పిఆర్ కోసం అక్కడ పెళ్లిళ్ళు చేసుకుని అక్కడ పిఆర్ వచ్చిన తర్వాత అక్కడ వదిలేసి, ఎందుకంటే వాళ్ళకి ఆ పిఆర్ కూడా ఆ పెళ్లి కూడా కొంత అమౌంట్ ఇచ్చి చేసుకుంటారు, ఊరికి నేను చేసుకోరు. వాళ్ళు 1 year 2 years ఒక కాంట్రాక్ట్ లాగా వాళ్ళిద్దరి మధ్యన ఉంటుంది. సో అక్కడ ఎక్కడైతే లోకల్ సిటిజన్ ఉంటారో వాళ్ళకి వీళ్ళ హస్బెండ్ గా ఉండడం వల్ల వాళ్ళు అక్కడ హస్బెండ్ అక్కడే పెళ్లి చేసుకున్నారు కాబట్టి అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ వస్తుంది కాబట్టి అది చేసుకుని అది అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా ఫాస్ట్ గా డివర్స్ అయిపోతాయి కాబట్టి అక్కడే డివర్స్ తీసేసుకుని వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ అమ్మాయిని చేసుకున్నా అక్కడ అబ్బాయిని చేసుకున్నా ఈ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు పెళ్లిళ్ళు చేసుకుంటే కొంతవరకు వచ్చే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు.